ఓవైపు పింక్ బాల్ టెస్ట్ కు టీమిండియా రెడీ అవుతోంది. మరోవైపు బ్యాటింగ్ ఆర్డర్ పై చర్చ జరుగుతోంది. కేఎల్ రాహుల్ ఏ పొజిషన్ లో బ్యాటింగ్ చేస్తాడు అన్నదే ఆసక్తి రేపుతోంది. నిజానికి గత టెస్ట్ లో రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగాడు. తొలి ఇన్నింగ్స్ లో 70కి పైగా బంతులు ఫేస్ చేశాడు. కాన్ఫిడెంట్ గానే ఆడాడు. 26 పరుగులు సాధించాడు. రెండో ఇన్నింగ్స్ లోనూ అదుర్స్ అనిపించాడు. 77 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఎస్ఎస్వి జైస్వాల్ తో కలిసి టీమిండియాకు రికార్డు పార్ట్నర్షిప్ ను అందించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం వల్లే తొలి టెస్ట్ లో ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం రాహుల్ కు దొరికింది. ఆ తర్వాత ప్రాక్టీస్ మ్యాచ్ లోనూ కేఎల్ ఆకట్టుకున్నాడు. ఓపెనర్ గా తన మార్కు చూపించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేశాడు. దీంతో పింక్ బాల్ టెస్ట్ లో బ్యాటింగ్ ఆర్డర్ పై రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై కేఎల్ రాహుల్ కూడా రియాక్ట్ అయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ఎక్కడైనా ఆడేస్తానన్నాడు. తనకు తుది జట్టులో ఛాన్స్ దొరకడమే ముఖ్యమన్నాడు. టీం ప్రయోజనాల కోసం ఎక్కడైనా ఆడేందుకు సిద్ధమన్నాడు. గతంలో వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. మిడిల్ ఆర్డర్ లో ఆడినా, ఓపెనర్ గా ఆడినా టీమిండియాను గెలిపించేందుకే ట్రై చేస్తానన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో పొజిషన్లు మారినప్పుడు సైకలాజికల్ గా కాస్త సతమతమయ్యేవాడనన్నాడు. టెక్నిక్ పరంగా ఇబ్బందేమీ ఉండేది కాదన్నాడు. ఆరంభంలో 20 నుంచి 25 బంతులు కష్టంగా అనిపించేవన్నాడు. టెస్టుల్లో మాత్రమే కాదు, వన్డేల్లోనూ వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేశానన్నాడు. ఇప్పుడు ఏ పొజిషన్ అయినా సమస్యేమీ ఉండదన్నాడు. క్రీజ్ లో కుదురుకుంటే బ్యాటింగ్ చేయడం ఈజీ అవుతుందన్నాడు. ముందుగా పరిస్థితులను అలవాటు చేసుకుంటానన్నాడు. పరిస్థితులకు తగినట్టే పరుగులు సాధిస్తానన్నాడు. ఎక్కడ ఆడాలన్న దానిపై టీం మేనేజ్మెంట్ నుంచి స్పష్టత ఉందన్నాడు. ఇప్పటికిప్పుడు తన పొజిషన్ పై మాట్లాడలేనన్నాడు. రెండో టెస్టు తొలి రోజు ఆట వరకు వెయిట్ చేయాల్సిందేనన్నాడు. మ్యాచ్ కు ముందు రోజు కెప్టెన్ రోహిత్ కూడా మాట్లాడతాడని గుర్తు చేశాడు. టెస్ట్ కెరీర్ లో రాహుల్ ఎక్కువగా ఓపెనర్ గానే బరిలోకి దిగాడు. 41 సార్లు ఇన్నింగ్స్ ను ఓపెన్ చేశాడు. 1601 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. యావరేజ్ 40.02. రెండో పొజిషన్ లో 36 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేశాడు. 1053 పరుగులు సాధించాడు. యావరేజ్ 30.08. రెండో పొజిషన్ లో 3 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మూడో స్థానంలో గొప్ప రికార్డేమీ లేదు. 5 ఇన్నింగ్స్ లో కలిపి 88 పరుగులు సాధించాడు. నాలుగో స్థానంలో 2 ఇన్నింగ్స్ లో కలిపి 108 పరుగులు కొట్టాడు. ఆరో స్థానంలో 9 ఇన్నింగ్స్ లో 234 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉంది.